మనీషా దేవిని ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు దేవి అనితో, మనీషా ఆంటీ వెళ్ళి ఆ లక్ష్మిని ఒకసారి పిలుచుకొని రండి ఆంటీ, నాతోనే పెళ్ళి ఆపుతానని ఛాలెంజ్లు చేసింది. కానీ ఇప్పుడు మిత్ర తాళి కట్టే చివరి నిమిషం వరకు కూడా ఏమీ చేయలేకపోయింది. నేనంటే ఏంటో ఆ లక్ష్మికి అర్థం అవ్వాలాంటి, వెళ్ళి ఒకసారి పిలుచుకునండి అని దేవి అనికి చెప్పడంతో దేవి అని లక్ష్మి దగ్గరికి వచ్చి, శామ్ మనీష ఒకసారి నిన్ను రమ్మంటుంది అని అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మి మనీష దగ్గరికి వస్తుంది. ఏంటి మనీష, ఎందుకు నన్ను రమ్మన్నావు అని అలా లక్ష్మి అడుగుతూ ఉంటే, ఏం లేదు లక్ష్మి, నేను పెళ్లి కూతురుగా అందంగా ఉన్నానో లేదో అడుగుదామని పిలిచాను. ఎలా ఉన్నానో సూపర్గా ఉన్నాను కదా. ఎన్నో ఏళ్ళ నా కళ ఈ రోజుతో నిజం అవ్వబోతుంది. నీ కళ్ళ ముందే నీ భర్తతో నేను తాళి కట్టించుకోబోతున్నాను. అయినా కూడా నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు. నీ పరిస్థితి చూస్తూ ఉంటే నాకు నవ్వు వస్తుంది అని చెప్పి, మనీషా నీ మీద నేను గెలిచాను లక్ష్మి, ఈరోజు నాదే అని మనీషా పొంగిపోతూ ఉంటే, అప్పుడు లక్ష్మి అప్పుడే ఏమైంది మనీషా, ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉంది. ఈ అరగంటలో ఏదైనా జరగచ్చు. ఇంకా నీ మెడలో తాళి పడలేదు, అప్పుడే నువ్వు గెలిచినట్టు అవ్వదు అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో మనీషా, చూసారా ఆంటీ, ఆ లక్ష్మికి ఇప్పుడు కూడా పొగరు తగ్గలేదు. ముహూర్తానికి ఇంకా అరగంట టైమే ఉందని తెలిసినా కూడా ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసారా. కొంపతీసి ఈ లక్ష్మి ఏమైనా ప్లాన్ చేస్తుందా ఏంటి అని చెప్పి అలా మనీషా అంటూ ఉంటే, అప్పుడు దేవి అని, లక్ష్మి క్యారెక్టర్ గురించి నాకు తెలుసు కదా మనీషా, లక్ష్మి నిజం బయట పెట్టేదే అయితే ఈ పాటికే బయట పెట్టేసి ఉండేది. ఇప్పటి వరకు నిజం బయట పెట్టలేదంటే ఇక చచ్చిన బయట పెట్టదు. ఎందుకంటే ఆ లక్ష్మికి అరవింద్ అక్క మీద ఉన్న అభిమానం అటువంటిది. అరవింద్ అక్క జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం లక్ష్మి తన తాళిని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడుతుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అవునంటీ, మీరు చెప్పింది నిజమే. లక్ష్మిలో ఉన్న ఆ త్యాగ గుణమే ఈరోజు మిత్రని నన్ను ఒకటి చేయబోతుంది అని చెప్పి మనీషా ఆనందపడిపోతూ ఉంటుంది. ఆ లక్ష్మి పొగరు ఎలాగైనా సరే దించాలంటే ఇప్పుడు ఏం చేస్తానో చూడండి అని చెప్పి అలా మనీషా పారాని తీసుకొని లక్ష్మి దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడే అక్కడ జాను, అరవింద, జయదేవ్ వీళ్ళంతా కూడా ఉంటారు. శామ్, నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయాలి, నా కాళ్ళకు పారాని పెడతావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు అని చెప్పి అరవింద సీరియస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం అడిగాను అంటే, నా కాళ్ళకు నేను పారాని పెట్టుకోవడం కష్టంగా ఉంది, అందుకే శామ్ని సహాయం చేయమని అడిగాను. ఇందులో తప్పే ఉంది, మీరు ఎందుకు అంతలా సీరియస్ అవుతున్నారు అని చెప్పి మనీషా అంటూ ఉంటే, తను ఇప్పుడు నీ కాలు పట్టుకొని పారాని పెట్టాలా అని అరవింద అంటూ ఉంటుంది. ఇకప్పుడు జాను, శామ్ గారు నీ కాళ్ళకు పారాని పెట్టడం ఏంటి, కావాలంటే నేను పెడతాను అని అంటూ ఉంటుంది. మంచి మనసున్న వాళ్ళు పెళ్లి కూతురు కాళ్ళకు పారాని పెడితే ఆ పెళ్లి కూతురు జీవితం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుందని అంటారు. కలకాలం నేను మిత్ర సంతోషంగా ఉండడం కోసమని శామ్ని పారాని పెట్టమని అడుగుతున్నాను. నేను అడుగుతున్న దాంట్లో తప్పే ఉందా ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మి, మనీషా నీకు కావాల్సింది నేను పారాని పెట్టడమే కదా, ఇలా ఇవ్వు అని చెప్పి అలా మనీషా కాళ్ళ దగ్గర కూర్చొని మనీషాకి పారాని పెడుతూ ఉంటుంది. దాంతో అది చూసి అరవింద, జాను వీళ్ళంతా కూడా బాధపడిపోతూ ఉంటారు. అసలు ఈ లక్ష్మి ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. దగ్గరుండి తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది. ఎందుకు మనీషా కాళ్ళకు తను పారాన్ని పెట్టడం, ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి అరవింద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక మనీషా లక్ష్మితో, లక్ష్మి చూసావా నిన్ను నా కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా ఎలా చేశానో, అది నీ స్థానం, ఇకపై నీ స్థానం నా పాదాల దగ్గర, నా స్థానం మిత్ర గుండెల్లో అని చెప్పి మనీషా ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది. పారాని పెట్టడం పూర్తయిన తర్వాత లక్ష్మి, మనీషా పారాని పెట్టడం అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మయ్య, మొత్తానికి ఇప్పుడు నేను పూర్తిగా పెళ్లి కూతుర్ని అయిపోయాను, ఇక మిత్ర చేత తాళి కట్టించుకోవడం ఒకటే బ్యాలెన్స్ ఉంది అని చెప్పి అలా మనీషా అంటూ ఉంటుంది. తర్వాత పంతులు గారు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే అలా మనీషా, మిత్ర ఇద్దరూ కలిసి పీటల మీద కూర్చుంటారు. అక్క, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, నువ్వు మనీషా కాలు పట్టుకొని పారాని పెట్టడం ఏంటి అని అలా జాను అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, అందులో తప్పే ఉంది జాను, నేను తన కాలు పట్టుకున్నంత మాత్రాన నా స్థానం పడిపోయినట్టేనా అని చెప్పి
అంటూ ఉంటే అప్పుడు అరవింద, ఎందుకే ఇంకా నువ్వు ఎదుటి వాళ్ళ మంచి గురించి ఆలోచిస్తున్నావు? నీ గురించి నువ్వు ఆలోచించడం ఎప్పుడు మొదలు పెడతావో నీ జీవితం అంతా కూడా పక్క వాళ్ళ కోసం త్యాగం చేయడమే సరిపోతుంది. ఒకప్పుడు మిత్ర కోసం నువ్వు ఎన్నో చేశావు, కుటుంబం కోసం ఎన్నో అవమానాలను భరించావు. ఇప్పుడు నా కోసం నువ్వు నీ తాలిని జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నావు. ఇంత చేసిన నీకు మేము ఏమీ చేయలేకపోతున్నాము. నేను మిత్రకి నిజం చెప్పేస్తానంటే నా నోరు మెదపనివ్వడం లేదు అని చెప్పి అరవింద బాధపడుతూ ఉంటుంది. మీరేం బాధపడకండి అత్తయ్య గారు, ఖచ్చితంగా ఈ పెళ్ళి అయితే జరగదు. ఎందుకో నా మనసుకి బలంగా అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇంకా ఈ పెళ్ళి జరగదని నీకు ఎలా అనిపిస్తుంది లక్ష్మి? అక్కడ తాళిబొట్టు సిద్ధంగా ఉంది. మిత్ర మనీష ఇద్దరు కూడా పీటల మీద కూర్చున్నారు. ఇంకా ఏ అద్భుతం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. అదంతా నాకు తెలియదు అత్తయ్య గారు, దేవుడి మీద నేను భారం వేశాను అని చెప్పి లక్ష్మి అలా చూస్తూ ఉంటే, శామ్, ఏంటి శామ్ అక్కడే నిలబడిపోయావు? రా, మిత్ర నా మెడలో తాళి కట్టడం నువ్వు కల్లారా చూడాలి కదా, దగ్గరుండి మా పెళ్ళి నువ్వే జరిపించాలి కదా అని చెప్పి మనీష అంటూ ఉంటే, అలా లక్ష్మి వెళ్ళి మనీష వెనకాల నిలబడి ఉంటుంది. మిత్ర అలా బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. బాబు, ఇప్పుడు మాంగళ్య ధారణ చెయ్యండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. మిత్ర చేత్తో తాళి పట్టుకుని మనీషని లక్ష్మిని చూస్తూ ఉంటాడు. త్వరగా తాళి కట్టు మిత్ర, ఈ రోజు కోసమే నేను ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటే, ఇక లక్ష్మికి ఆ తాళి బొట్టును చూడగానే గతంలో మిత్ర తన మెడలో తాళి కట్టిన విషయం ఇప్పుడు మిత్ర తన మెడలో నుండి ఆ తాళిని వెనక్కి తీసేసుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలా తను కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. జున్ను లక్కీతో, చూసావా లక్కీ, అంకుల్కి కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు, అయినా సరే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మన చేతిలో కూడా ఏం లేదు కదా జున్ను అని లక్కీ అంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు. తాళి కట్టండి బాబు అని చెప్పి ముహూర్తం మించిపోతుందని పంతులు గారు తొందర పెడుతూ ఉంటే, అప్పుడు లక్ష్మి మనీష జడ ఎత్తి పట్టుకోగానే ఒక్కసారిగా మిత్ర లక్ష్మి మెడలో తాళి కట్టేస్తాడు. దాంతో అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు మనీష లేచి నిలబడి, ఏంటి మిత్ర నువ్వు చేస్తుంది? నా మెడలో తాళి కట్టకుండా శామ్ మెడలో తాళి కట్టవేంటి అని అంటూ ఉంటే, శామ్ కాదు లక్ష్మి, తను నా భార్య లక్ష్మి అని మిత్ర అంటూ ఉంటాడు. ఏ రోజైతే తను సంయుక్తగా నా కళ్ళ ముందుకు వచ్చిందో ఆ రోజే తను లక్ష్మి అని నాకు అర్థమైంది. తన చేతి స్పర్శ, మాటల్లో నా మీద చూపించే ప్రేమ, అభిమానం ఇవన్నీ చూసిన తర్వాత నా భార్య లక్ష్మిని నేను గుర్తుపట్టకుండా ఎలా ఉంటాననుకున్నావు మనీష? కాకపోతే లక్ష్మి ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఎందుకు విడిచి దూరంగా ఉందో ఆ కారణం నాకు తెలియలేదు. అందుకే ఇన్ని రోజులుగా ఆ కారణం తెలుసుకోవడానికి నా అంతటా నేను బయటపడలేదు. ఏ రోజైనా లక్ష్మి కారణం చెబుతుందేమోనని ఎంతగానో ఎదురు చూశాను. తనే లక్ష్మి అన్న నిజాన్ని నాకు చెబుతుందని అనుకున్నాను. అందుకే ఈ పెళ్లి నాటకం ఆడాను. కనీసం నేను నీ మెడలో తాళి కట్టబోయే చివరి నిమిషం వరకు అయినా నోరు తెరిచి జరిగిన నిజం తన నోటితో తను చెబుతుందేమో అనుకున్నాను. కానీ తను మాట్లాడకపోయేసరికి నేనిక తన మెడలో తాళి కట్టేశాను అని మిత్ర అంటూ ఉంటాడు. ఏంటి మిత్ర, లక్ష్మి తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇకప్పుడు మిత్ర, అవును మనీష, నిన్న రాత్రి మామ్ డాడ్ మాట్లాడుకుంటున్నప్పుడే తను చేసిన త్యాగం ఏంటో నాకు తెలిసింది. ఇన్ని సంవత్సరాలుగా అన్యాయంగా తనని దూరం పెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అందుకని ఇప్పుడు పెళ్లిపీటల వరకు తీసుకువచ్చి నువ్వు నాకు ద్రోహం చేస్తావా మిత్ర అని చెప్పి మనీష నిలదీస్తూ ఉంటుంది. నేను ఇన్ని సంవత్సరాలు నీ కోసం ఎదురు చూసి ఎంతో త్యాగం చేశాను, అటువంటి నాకు ఇంత ద్రోహం చేస్తావా అని మనీష నిలదీస్తూ ఉంటే, నేను అన్యాయం చేస్తుంది నీకు కాదు, ఇన్ని సంవత్సరాలుగా నేను అన్యాయం చేసింది లక్ష్మికి. అన్యాయంగా ఏ తప్పు చేయని లక్ష్మికి నేను అన్యాయం చేశాను, తనని అసహించుకున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అసలు కుట్ర చేసింది నువ్వన్న విషయం నాకు నిన్న రాత్రే తెలిసింది. అందుకే నీకు
పెళ్లి పీటల వరకు తీసుకొని వచ్చి ఇంకొకసారి పెళ్లి మాట ఎత్తకుండా బుద్ధి చెప్పాలనుకున్నాను. అందుకే ఇప్పటి వరకు కూడా ఆ నిజాన్ని దాచిపెట్టాను అని మిత్ర మనీషాకి బుద్ధి చెబుతాడు. ఇక అలా మిత్ర లక్ష్మిని అర్థం చేసుకున్నందుకు అందరూ కూడా ఆనందపడిపోతూ ఉంటారు. లక్ష్మి మిత్రని హగ్ చేసుకుంటుంది. నన్ను క్షమించండి అని అంటూ ఉంటే, నువ్వు ఏ తప్పు చేయలేదు లక్ష్మి, నన్ను క్షమించు, నేనే తొందరపడి నిన్ను అసహించుకున్నాను అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక జున్ను లక్కీతో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు, మీ నాన్న మా అమ్మ మెడలో తాళి కట్టడం ఏంటి అని అంటూ ఉంటే, ఒరే జున్ను, మిత్ర మరెవరో కాదురా నీ కన్న తండ్రి, వాళ్ళిద్దరూ ఇన్ని రోజులుగా దూరం అవ్వడానికి కారణం మనీషా అని చెప్పి జున్నుకి నిజం చెప్పేయడంతో ఇక జున్ను నాన్న అంటూ మిత్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక అప్పుడు లక్ష్మి మిత్రతో, జున్ను మరెవరో కాదండి, మన కన్న కొడుకు, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయేటప్పటికే నా కడుపులో మీ ప్రతిరూపం పెరుగుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మిత్ర ఆనందంగా జున్నుని దగ్గరికి తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటాడు. ఇక మనీషా, మిత్ర ఇన్ని రోజులుగా నేను నిన్ను ప్రేమించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు, ఇకపై నా పగను నేను ఎలా తీర్చుకుంటానో చూడు, ఇన్ని రోజులుగా నా టార్గెట్ లక్ష్మి మాత్రమే, కానీ ఇప్పటి నుండి నువ్వు కూడా నా ప్రేమను ద్వేషంగా మార్చిన నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టను అని చెప్పి మనీష ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మొత్తానికి అలా మిత్ర అయితే మనీషకి ఊహించని షాక్ ఇస్తాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.